is Samson. My name is Samson, and I serve the living God. హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ శాంసన్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్. బీజర్ టష్యం మరల మీదని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ కొట్టేద్దామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యెహోవా కల్పిత పాత్ర అకార్డింగ్ టు కరుణాకర్ ప్రకారంగా కరుణాకర్ ఏ లాజిక్లు అయితే అప్లై చేస్తున్నాడో ఆ లాజిక్లను ఒంగోబెట్టి నడ్డి కొట్టేద్దామండి. ఈరోజు గట్టిగా మాట్లాడుతుంది ఏమండి, ఎవరితో అయితే రాండ్రా అంటాడో ఆడితో పోడు. కరుణాకర్ ఎట్ట అంటాడంటే, ఎవరైతే పొద్దున్న లెగిస్తే నువ్వు రారా బాబు మేము రెడీగా ఉన్నాం ఇక్కడ అని అంటాడో వాళ్ళతో మాత్రం చచ్చినా కదిలించుకోడు, వాళ్ళతో మాత్రం చచ్చినా పోడనమాట. నేను 17 వీడియోలు చేశాను ఇప్పుడు కరుణాకర్ అనే నీకు సిగ్గు ఉంటే, మళ్ళీ మాట్లాడుతున్నా, కరుణాకర్ అని నీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే ఒక్కసారి మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఓకేనా? అది ఎక్కడ ఏంటనేది తర్వాత నిర్ధారిద్దాం. నువ్వైతే నా ఛాలెంజ్కు నువ్వు కనుక రెడీ అయితే మన ఇద్దరం కూర్చొని మాట్లాడేసుకుందాం. ఎవరి తప్పో ఎవరి తప్పో తేల్చి పడేద్దాం, ఓకేనా? ఇకపోతే విషయం ఏందో ఒక ట్రైల్ వేస్తాను అనమాట. నీ లాజిక్లను పెద్ద బిల్డప్ ఎత్తున్నావు కదా, ఈ లాజిక్లను ఒంగోబెట్టి నడ్డెర కొట్టేద్దాం ఈరోజు, ఓకేనా? విషయం ఏంటంటేనండి, కరుణాకర్ అన్న యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి ఎంచుకున్నటువంటివి ముఖ్యంగా 7 విషయాలు ఎంచుకున్నాడు. అంటే బైబిల్లోని 7 విషయాల పట్ల అతను కలిగినటువంటి లాజిక్ని అక్కడ అప్లై చేసి, తర్కాన్ని అప్లై చేసి, ఆ 7 లాజిక్లు సెట్టు కాపోవటాన్ని బట్టి యెహోవా కల్పిత పాత్ర అని తెలియజేశాడు. ఆ లాజిక్లు ఏంటంటే, లాజిక్ నెంబర్ 1 అదేంటంటే, మరి ఇలా నేను వెళ్ళి చెప్తే ఎవరా దేవుడు అని చెప్పి వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అని అంటాడు. అంటే ఒకవేళ వీళ్ళు పూర్వీకుల దగ్గర నుంచి యెహోవా అనే దేవుడిని ఆరాధిస్తుంటే అసలు ఎవరా దేవుడు అని అడగడానికి ఆస్కారం లేదు కదా. అంటే వీళ్ళు మర్చిపోయారా? వాళ్ళని మర్చిపోయారా? మధ్యలో వదిలేశారా? ఏం జరిగింది? ఈ విధంగా నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం ఏమనుంది? నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చూసేసేయండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల నేను వారితో నేనేమి చెప్పవలెను అని దేవుణ్ణి అడిగాడు. ఏమంటాడటండి? మోషే అంటున్నాడు, అయ్యా ప్రభువా చిత్తగించు, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు రా బాబు, నన్ను నమ్మండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు నెక్స్ట్ చేసే పాయింట్ ఏంటంటే, అవునా ఆయన పేరేంటి అని అడుగుతారు, అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మా కరుణాకర్ అనే లెక్క ప్రకారంగా అదేంటి, ఇశ్రాయేలీలకు ఆల్రెడీ యెహోవా అని దేవుడు కనుక తెలుసుంటే, ఆల్రెడీ ఇశ్రాయేలీలు కనుక యెహోవాని ఎరుగుంటే, యెహోవా పేరుడు కనుక ఎరుగుంటే, అంతకుముందు నుంచి వారు యెహోవాతో మంచి సంబంధాలు కనుక కలిగి ఉంటే ఆయన పేరేంటని ఎందుకు అడుగుతారు? ఏం తెలియనట్టుగా. అంటే ఆయన పేరేంటి అని అడుగుతారనంటే ఆయన పేరేంటో ఇశ్రాయేలీలకి తెలియదు, ఆయనకి ఇశ్రాయేలీలకి అప్పటిదాకా సంబంధాలు లేవు, అంతే కదా. అందుకనే కదా ఆయన పేరేంటని అడుగుతుంది. ఆల్రెడీ సంబంధం ఉంటే ఎందుకు అడుగుతారు? ఆల్రెడీ తెలిస్తే ఎందుకు అడుగుతారు? కాబట్టి అడిగారంటే అప్పటిదాకా ఇశ్రాయేలీలకి యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇది పెద్ద లాజిక్. ఇది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 అంతకుముందు యెహోవా అనే పేరు ఇశ్రాయేలీయులకు తెలియదు అనడానికి 6వ అధ్యాయం 3వ వచనం చెప్పా. అంటే లాజిక్ నెంబర్ 2 ఇదేంటంటే నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏమనుంది? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను సర్వశక్తుడను దేవుని ప్రత్యక్షమైతిని గాని యెహోవాను ఈ నామమున నేను వారికి తెలియపరచబడలేదు అని అంటాడండి. దీన్ని పట్టుకొని చూసారా, అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకట సర్వశక్తిమంతుడని పేరుతోనే పరిచయమట, యెహోవా అనే ఈ పేరుతో వాళ్ళకి పరిచయం కాలేదట. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి అనగా మోషేకి పూర్వం ఉన్నటువంటి భక్తులకు కానీ ఇశ్రాయేలులకు కానీ యెహోవా అనే పేరు తెలియదు. కాబట్టి యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి ఇది సెకండ్ లాజిక్. ఇప్పుడు లాజిక్ నెంబర్ 3 ఏంటి? యెహోవా కనుక నిజంగా ఉంటే మాట నిలబెట్టుకోవాలి కదా. ఏం మాట ఇచ్చాడు ఇంతకీ? ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అక్కడేమని అబ్రహాంతో ఆయన చెప్తున్నాడు ఒకసారి మీరు చూడండి. అమోరీయుల అక్రమం ఇంకా నువ్వు సంపూర్ణముగా లేదు గనుక నీ 4వ తరము వారు, అబ్రహాంతో చెప్తున్నాడు, నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాంతో ఏం చెప్తున్నాడు ఏంటండి? అబ్రహామా నీ 4వ తరం వారు, నీ 4th జనరేషన్ తిరిగి మళ్ళా కనానుకు వచ్చింది.
అని చెప్తున్నాడు అబ్రహాంతో. ఇప్పుడు మన అన్నయ్య లాజిక్ ఏంటంటే 4వ తరం ఎక్కడో వచ్చిందండి, 4వ తరం రాలేదు కదా, 4వ తరం ఎప్పుడో ఐగుప్తులోనే నిమగ్నం అయిపోయి చచ్చిపోయారు, అడవిలోనే చచ్చిపోయారు కదా 4వ తరం, అసలు 4వ తరం కనానులో అడుగు పెట్టలేదు కదా, కాబట్టి యెహోవా మాట నిలబెట్టుకోలేకపోయాడు కదా, కాబట్టి యెహోవా కల్పిత పాత్ర. ఇది లాజిక్ నెంబర్ 3 అనమాట. ఇప్పుడు లాజిక్ నెంబర్ 4 ఏంటంటే యెహోవాకి అబద్ధం ఆడాల్సినంత కర్మ ఏంది, అసలు అబద్ధం ఎందుకు ఆడాలి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ఆలోచిస్తే 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి నాకు పండగ బలులు ఆచరిస్తామని చెప్పు ఫరోతో, ఆ విధంగా మీరు వచ్చేయండి అని చెప్పాడు. వాస్తవానికి అది పాలస్తీనాకి ఎస్కేప్ అవ్వటానికి అబద్ధం ఆడి రమ్మన్నాడు యెహోవా. అబద్ధం ఆడాల్సినంత కర్మ ఏంది, కాబట్టి యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి లాజిక్ నెంబర్ 4 అనమాట ఇది. ఇప్పుడు లాజిక్ నెంబర్ 5 ఏంటంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అబ్రహాముకును వారి పూర్వీకులకును ఆది కాలము నుండి విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళకి యెహోవా ఎవరో తెలియదు, కాబట్టి యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి లాజిక్ నెంబర్ 5. లాజిక్ నెంబర్ 6 ఏంటంటే మోషే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 31వ వచనంలో మనం ఆలోచిస్తే తన బావ మరిదైనటువంటి హోబాబు దగ్గరికి వెళ్ళి, హోబాబు అయ్యా మాకు అరణ్యంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు, నువ్వు వస్తే మాకు మంచిది అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? యెహోవా ఆల్రెడీ వీళ్ళకి అందుబాటులో ఉంటే, యెహోవా ఆల్రెడీ వీళ్ళకి గనక తెలిస్తే అసలు అడగాల్సినంత కర్మ ఏంది? హోబాబుతో అసలు హోబాబు హెల్ప్తో పని ఏంటి? దేవుడు ఉన్నాడు కదా వాళ్ళని త్రోవలో చక్కగా నడిపించడానికి గైడ్గా, మళ్ళీ ఈ గైడ్ ఎందుకు మధ్యలో అంటే మోషేకి కూడా యెహోవా లేడని తెలుసు, అందుకని వీళ్ళు అడిగాడు. ఇది లాజిక్ నెంబర్ 6. ఇక ఫైనల్గా లాజిక్ నెంబర్ 7. అదేంటంటే సరే ఇప్పుడు యెహోవా కనుక నిజంగా ఉంటే మోషే కనాను దాదాపుగా వెళ్ళిపోయినప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత 12 మంది వేగుల వారిని పంపిస్తాడు. ఎక్కడికి? కనాను మొత్తాన్ని చెక్ చేసి రంటారు బాబు అని. ఎంతమంది? 12 మంది గూఢాచారులను పంపిస్తాడు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని. అసలు ఎందుకు పంపించాలి? 12 మందిని ఎందుకు పంపించాలి అక్కడికి? యెహోవాకు తెలుసు కదా, కళ్ళు పూసుకొని చెప్పేచ్చు కదా, అరే ఒక్కొక్కడు 7 అడుగులు ఉంటాడు, ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు, ఒక్కొక్కడు చేయి ఒక 2 మూరల దాకా ఉండిద్ది అని చెప్పేచ్చు కదా. మరి ఎందుకు పంపించాడు వేగుల వారిని పంపించారంటే యెహోవాకి ఏమీ తెలియదు, అసలు యెహోవా అనేవాళ్ళు లేడు. పైగా వేగుల వారిని పంపిస్తే కానీ ఇన్ఫర్మేషన్ తెలియదు ఇక్కడ మోషేకి. అలాంటి ఈ మోషే అవి మరి కనానీయులు విగ్రహారాధికులని, కనానీయులు వావి వరుసలు మర్చిపోయిన వాళ్ళని, కనానీయులు పిల్లని దహనం చేసేవాళ్ళని, కనానీయులు బహు దౌర్భాగ్యమైన కార్యాలు చేసేవాళ్ళని ఎట్ట తెలుసు మరి మోషేకే? వాళ్ళ హైటు వెయిటే తెలియనోడికి వాళ్ళు చేసే ఈ దౌర్భాగ్యకరమైన క్రియలన్నీ మరి మోషే నాకు తెలుసు, వాళ్ళు పాపులు అని ఎలా రాయగలిగాడు అంటే ఈ 7 లాజిక్లను బట్టి ఆలోచిస్తే యెహోవా కల్పిత పాత్ర అనేది మా అన్నయ్య చెప్పేటువంటి లాజిక్లు అండి. ఇప్పుడు ఆ లాజిక్ని నడ్డెరగొట్టి భూస్థాపితం చేద్దాం, ఒకసారి వచ్చేయండి. ఇప్పుడు లాజిక్ నెంబర్ 1కి ఆన్సర్ కొట్టేద్దాం. ఏమంటారు? అసలు నన్ను అడిగితేనండి అది 2 గంటలు 3 గంటలు జరగాల్సిన డిబేట్ కాదండి. ఒక్కొక్క దానికి పట్టుబడి 10 నిమిషాలు 32 పళ్ళు రాళ్ళగొట్టు కూర్చోబెట్టగలుగుతారు అక్కడ. ఓకేనా? అక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ లాజిక్ మా అన్నయ్య ఫస్ట్ లాజిక్ని ఎలా నలగొట్టేస్తానో ఎలా ఎరగొట్టేస్తానో చూడండి. ఫస్ట్ లాజిక్ ఏంది? ఇశ్రాయేలీయులకి యెహోవా ఎవరో తెలియదా అనే లాజిక్లో 3వ అధ్యాయం 13 నిర్గమాకాండం మనం చూస్తే వాళ్ళు అంటే మోషే అంటున్నాడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, అవునా మన పితృడు దేవుడు ప్రత్యక్షమేడా, ఆయన పేరేంటి అని అడుగుతారని మోషే చెప్తున్నాడు. మరి ఆల్రెడీ యెహోవా తెలిస్తే ఇశ్రాయేలీయులకి ఆ దేవుని పేరేంటి అని ఇశ్రాయేలీయులు ఎందుకు అడుగుతారు? ఈ లాజిక్ అనమాట. అంటే మరి ఇశ్రాయేలీయులు పేరెందుకు అడిగారు? వాళ్ళకి నిజంగా తెలిస్తే ఇశ్రాయేలీయులు పేరెందుకు అడిగారు? ఇశ్రాయేలీయులు అసలు ముందు ఆది నుండి అకార్డింగ్ టు బైబిల్ మనం ఆలోచిస్తే ఆది నుండి ఆడమ్ నుంచి ఈవ్ నుంచి కూడా వీళ్ళందరూ యెహోవాని పూజించే వాళ్ళుగా ఉన్నారు. అయితే ఏకేశ్వరోపాసన మరియు యెహోవాని పూజించేటువంటి ఈ మానవ జనాంగం మధ్యలో దారి తప్పింది అనేది బైబిల్ చెప్తున్నటువంటి సకల సారాంశం. మధ్యలో దారి తప్పింది ఎక్కడంటే అబ్రహాం గారు పూర్వీకుల్లోనే దారి తప్పేశారు, ఎవరి కాలంలోనే దారి తప్పి వాళ్ళందరూ విగ్రహారాధన మాయలో పడిపోయినప్పుడు దేవుడు మళ్ళీ అబ్రహాముని ఎంచుకున్నాడు. అబ్రహాం నుంచి మళ్ళీ ఏకేశ్వరోపాసన ప్రారంభమైంది అబ్రహాం యొక్క జీనియాలజీలో అనేటువంటిది బైబిల్ చెప్పేది. ఇప్పుడు గట్టిగా మనం మాట్లాడితే యెహోవా పేరేంటి అని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే చెరకొచ్చేసారో వీళ్ళు చెరలోనికి వచ్చిన తర్వాత 100 ఏళ్ల పాటు చాలామంది విగ్రహారాధన మాయలో పడిపోయారండి. చాలామంది అంటే 100కి 100% అని నేను చెప్పనులే కానీ చాలా మట్టుకు విగ్రహారాధన మాయలో పడిపోయారు ఎవరు? ఇశ్రాయేలీయులు. మీరు ఎలా చెప్తారండి వాళ్ళు విగ్రహ మాయలో పడిపోయారని చెప్పేసి? మీరు ఎలా చెప్తారండి వారి విగ్రహాలను పూజించారని చెప్పేసి? అంటే సింపుల్ లాజిక్, బైబిల్లోనే మనకు ఆన్సర్ ఉంది. ఉదాహరణకండి 70 ఏళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోతేనే వీళ్ళు చాలామంది యూదయ భాష మర్చిపోయారట. 70 ఏళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోతేనే చాలామంది అన్ని స్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహారాధనకు అలవాటు పడిపోయారట.
అలాంటిది 70 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 100 ఏళ్ల పాటు వీళ్ళు దాదాపుగా మనకు అక్కడ చెరలో ఉంటాయి, ఐగుప్తు చెరలో. వీళ్ళు ఖచ్చితంగా విగ్రహారాధనకు అలవాటు పడిపోతారనేది బేసిక్ నాలెడ్జ్. సరే, మాకు ఇదంతా వద్దు, మాకు లేఖనం చూపించండి అంటారా? యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు ఒకసారి మీరు చూడండి. న్యాయము తీర్చుదువా, నరపుత్రుడా వరకు న్యాయము తీర్చుదువా, వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయు. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకుని వాడను, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన వాడను, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని, జాగ్రత్తగా ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడని యెహోవానని నేను ప్రకటించిన కాలమునా అని ఇలా మాట్లాడుకుంటూ వచ్చి 7వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకి ఇష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకుండువలెను. ఐగుప్తులోనట దేవుడు ఇశ్రాయేలుకి ప్రత్యక్షమే ఐగుప్తు చెరలో అన్నాడట. ఏమన్నాడట? మీ హేయ కృత్యాలను విడిచిపెట్టండి, విగ్రహాలను పూజించుట ద్వారా మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకుడి అని చెప్తున్నాడట 7వ వచనంలో. ఇంకా 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇంకెక్కడ ఏమన్నాడు? వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకి ఇష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. అంటే ఇశ్రాయేలీలట ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఐగుప్తు విగ్రహాలను కూడా పూజించేశారట, తమ దేవుళ్ళగా మార్చేసుకున్నారట. అంటే అనేక మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఐగుప్తు దేవుళ్ళని తమ దేవుళ్ళుగా మార్చుకొని బహుదేవతారాధకులుగా మారిపోయారు. ఐగుప్తులో ఉన్న ఐసిస్ను పూజించారు, ఐగుప్తులో అటెన్ని పూజించారు, అమున్ను పూజించారు, రాని పూజించారు, హుస్రిస్ను పూజించారు, హోరస్ను పూజించారు. ఐగుప్తీల దేవుళ్ళలో అనేక మందిని ఇశ్రాయేలీలలో అనేక మంది పూజించేశారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు? మొనోథియిస్టిక్ రిలీజియన్గా ఉన్న వీరు, ఏకేశ్వరోపాసన కలిగినటువంటి వీళ్ళు యాకోబు గారి తర్వాత కొంతకాలానికి బహుదేవతారాధనలో చాలామంది ఇశ్రాయేలీలు పడిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది దేవుళ్ళు అయిపోయారు? ఇప్పుడు వీళ్ళకి ఐసిస్సు దేవుడైపోయారు, ఒసిరిస్సు దేవుడైపోయాడు, హోరస్సు దేవుడైపోయాడు, అటెన్ను దేవుడైపోయాడు, రా దేవుడైపోయాడు, అమున్ దేవుడైపోయాడు, చాలామంది దేవుళ్ళు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళలో యెహోవా కూడా ఒక దేవుడు అయిపోయాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది దేవుళ్ళు? 7గురిలో యెహోవా కూడా ఒక దేవుడు అయిపోయాడు ఇశ్రాయేలుకి. అంటే చాలామంది దేవతల్ని దేవుళ్ళని వీళ్ళు 100 ఏళ్ల పాటు ఐగుప్తులో పూజించేశారు. ఇప్పుడు పూజించేసిన తర్వాత సడన్గా మోషే వచ్చాడు. అంతే కదండి. ఇప్పుడు హిందువులు ఉన్నారండి, హిందువుల్లో చాలామంది బహుదేవతారాధకులు. ఇప్పుడు హిందువుల్లో ఎవరైనా ఒకడు వచ్చి మమ్మీ ఇప్పుడు మా కరుణాకరే ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో వెళ్ళమ్మా, నాకు నేను రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడమ్మా అని అడిగాడు అనుకోండి, వెంటనే వాళ్ళ అమ్మ ఏమడిగిద్ది? అవునా నాయన, సరే నాయన వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం పద అని అందం. ఏమనిద్ది? దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏ దేవుడు రా అని అడిగిద్ది. ఎందుకు అడిగిద్ది? ఏ దేవుడు రా అని ఎందుకు అడిగిద్ది? చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, వీళ్ళకి అంటే వీళ్ళ దృష్టిలో శివుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఇంకా 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 చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ దేవుళ్ళే కాబట్టి ఇప్పుడు ఆమె కన్ఫ్యూజ్ వచ్చింది. ఏమని అడిగింది? కరుణాకర్ నీకు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడేట్రా అని అడిగింది. అంటే ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడేట్రా అని అడిగింది కాబట్టి ఈమెకు బ్రహ్మ విష్ణు ఎవరో తెలియదు, శివుడు అంటే ఎవరో తెలియదు అని అర్థమా? అంటే బహుదేవతారాధన ఆచరించే వాళ్ళకి దేవుళ్ళు అనేకం గనక ఎవరనే ప్రశ్న రావటం సహజం. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు బహుదేవతారాధకులు అయిపోయారు. వాళ్ళు ఐగుప్తు విగ్రహములను పూజించారని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు విగ్రహారాధికులుగా మారిపోయిన వీళ్ళకు కూడా బహుదేవతారాధన అలవాటు అయిపోయింది. చాలామంది దేవుళ్ళుగా వీళ్ళు మార్చేసుకున్నారు. ఇప్పుడు మోషే వచ్చాడు, అంటే వాళ్ళ పితరుల కాలం నుంచి మార్చేసుకున్నారు. మనం ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే అక్కడ ఇశ్రాయేలీలు అంటారు, మా పితరులు విగ్రహారాధనను చేశారు అని చెప్తాడు అక్కడ కూడా. అంటే వాళ్ళ పితరులు విగ్రహారాధన చేశారు అని ఒప్పుకున్నారు ఇశ్రాయేలీలు అక్కడ. అంటే కాబట్టి పిల్లలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మోషే వచ్చాడు. మోషే వచ్చి అప్పటికి చాలామంది ఇశ్రాయేలీలు బహుదేవతారాధకులుగా ఉండి అనేక దేవుళ్ళను పూజిస్తున్నారు. ఇప్పుడు మోషే వచ్చాడు. మోషే వచ్చి ఇశ్రాయేలీలారా, మనకి మన పితరుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని వీళ్ళకి చెప్పారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమడుగుతారు? ఆల్రెడీ వాళ్ళు పూజిస్తున్నారు, విగ్రహారాధన మాయలో పడిపోయారు కాబట్టి అనేక మంది దేవతలను చేసుకున్నారు కాబట్టి, ఏ మోషే ఏ దేవుడు, ఏం పేరు, ఓసిరిస్సా లేకపోతే హోరస్సా, అటెన్నా, అముండ్రానా, ఇంకా ఐసిస్సా, యెహోవానా, ఎవరు అని అడుగుతారు కదా సహజంగా. ఎందుకంటే వాళ్ళు అనేక మంది దేవుళ్ళని చేసుకున్నారు కాబట్టి ఆ డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ డౌట్లో ఎవరో ఆయన పేరేంటి అని అడిగారు అంతే. అంతే తప్ప యెహోవా ఎవరో తెలియక కాదు. అర్థమైందా? ఇప్పుడు మా కరుణాకరన్న ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి పోయి అమ్మా నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడమ్మా అనగానే ఎవర్రా, ఏ పేరు దేవుడురా, ఏ దేవుడురా అని అడిగింది. అంటే ఏంటి? ఆమెకు పాపం విష్ణువు తెలియదని, శివుడు అంటే ఎప్పుడు ఎక్కడా చూడలేదని, బ్రహ్మదేవుడు మాట కూడా వినలేదని అర్థమా? అర్థం కాదు. అక్కడ అనేక మంది ఉన్నారు కాబట్టి ఎవర్రా అని అడిగింది. వీళ్ళు కూడా విగ్రహారాధనలో అనేక మంది దేవుళ్ళగా మార్చుకున్నారు కాబట్టి ఏ దేవుడు ఏం పేరు అని అడుగుతారు నాయనా అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు అక్కడ. కాబట్టి పిల్లరా,
మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇశ్రాయేలీలో అనేక మంది విగ్రహారాధన మాయలో పడిపోయారు, కొంతమంది దేవుడి కోసం ఉన్నారు అక్కడ. కాబట్టి మీకు ఈ విషయం అర్థం అంటే ఫస్ట్ లాజిక్ ప్రకారంగా ఆయన ఎవరు తెలియక కాదు వాళ్ళు అడిగింది, బహుదేవతారాధనలో పడిపోయారు కాబట్టి అనేక మంది దేవతలను పూజించుకున్నారు కాబట్టి వాళ్ళలో ఏ దేవుడు ఆయన పేరేంటో క్లారిటీగా చెప్పు అని అడిగేటువంటి ఉద్దేశమే తప్ప పేరు తెలియక కాదు. లాజిక్ నెంబర్ ఫట్ అయిపోయింది నీ లాజిక్ నెంబర్ 1. లాజిక్ నెంబర్ 2, ఇప్పుడు లాజిక్ నెంబర్ 2 ఏం అడుగుతున్నాడు, దీన్ని బలపరుచుకోవటానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి యెహోవా పేరేంటో తెలియదు అని చెప్తున్నాడు. దానికి నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం ఇస్తాడు, అది కూడా ఒకసారి మీరు చూసేసేయండి. నేను సర్వశక్తిగల దేవుడని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మా కరుణాకరనే పట్టుకున్న పాయింట్ అనమాట. చూశారా అబ్రహాం ఇస్సాకు యాకోబులకు యెహోవా అనే పేరే తెలియదట, సర్వశక్తిమంతుడనే దేవుడు పేరుటే ప్రత్యక్షమయ్యాడట. కాబట్టి ఇశ్రాయేలుకి అంతకుముందు ఎవరో యెహోవా అంటే తెలియదు అన్నాడు. చూసే కదా మా అన్నయ్యకి ఎప్పటికైతే ఈ బంధమతిలో బతుకుతూ అది లాజిక్ అనుకుంటాడు మా అన్నయ్య. ఈ లొట్టా పొట్ట ఆలోచనలని చేసి అది లొట్టా పొట్ట ఆలోచనలని తెలియక ఇది పెద్ద లాజిక్ అని భ్రమపడుతూ ట్రాన్స్లో బతుకుతూ ఉంటాడనమాట మా అన్నయ్య. అర్థమైందా అన్నయ్య? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు యెహోవా ఎవరో తెలుసు. ఆదికాండం మొత్తం నువ్వు చదువుకుంటే యెహోవా అనే దేవుని అనేకసార్లు వీళ్ళు పేర్లు పెట్టి పిలిచారు. సార్ నువ్వేమంటావంటే అది తర్వాత మోషే కల్పించి రాసేసాడంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాడు అంటావులే నువ్వు, దాని కౌంటర్ తర్వాత వేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు అక్కడ ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే నిర్గమాకాండం 6:3 మీనింగ్ ఏంటంటే ఒకసారి మీరు అందరూ చూడండి. అసలు నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో అర్థభావం ఏంటి, ఆ కాంటెక్స్ట్ అసలు మనకి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి యెహోవా అనే పేరు తెలియదని ఆ కాంటెక్స్ట్ మనకు చెప్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కదండి. అసలు అక్కడ హిబ్రూలో ఆ కాంటెక్స్ట్లో ఏమని ఉందంటే వా ఎరా ఎల్ ఇబ్రహాం ఎల్ ఇషాక్ ఎల్ యాకూబ్ బే ఎల్ షద్దాయ్ ఉసేమి యాహ్వెహ్లో నొవాదతి లహెం. అది అసలు హిబ్రూలో అక్కడ ఉండేది. అంటే అర్థమైంది వా ఎరా ఎల్ ఇబ్రాహిం ఎల్ ఇషాక్ ఎల్ యాకూబ్ అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ఎలా ప్రత్యక్షమయ్యానంటే బే ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడను దేవుని ప్రత్యక్షమైతిని ఉసేమి అనగా ఈ నామములో ఏంటి అంటే ఏంటి అక్కడ నామములో ఏంటంటే యాహ్వెహ్లో నొవాదతి లహెం. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యెహోవా 3వ అధ్యాయంలోనే యెహోవానికి అర్థం ఏంటో రివీల్ చేసేసాడండి. జాగ్రత్తగానండి మీకు ఇక్కడ మోషే వచ్చేంతవరకు మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యేంతవరకు యెహోవా అంటే అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. యెహోవా అనే పేరు తెలుసు, యెహోవా అనే పేరు తెలుసు, కానీ యెహోవా అంటే అర్థం ఏంటో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఉందండి, ఇప్పుడు ఇండియా మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళలో 90% ఇండియా అనే పేరు ఎట్లా వచ్చిందో మీలో చాలామందికి తెలుసు. ఉదాహరణకి ఇండియా అంటే చాలామందికి తెలియదు, పేరుకి ఇండియా అంటే చదువు లేని వాళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు. ఇండియా అంటే ఇండియా అంతే, వాళ్ళకి ఇంకా అంతకుమించి ఏం తెలియదు. చదువుకున్న వాళ్ళకి తెలుసు అరే ఇండియా అనే పేరు ఎలా వచ్చిందంటే అరే ఇండస్ అనేటువంటి రివర్ ఉండేది, సింధు నది తెలుగులో, అక్కడ ప్రాథమంలో నివసించాం కాబట్టి అక్కడ నాగరికత వర్ధిల్లింది కాబట్టి ఆ సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ అంటారు కాబట్టి ఇండస్ అనే పేరు నుంచి ఇండియా వచ్చింది అనేటువంటి ఈ వివరణ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చదువుకున్న 95% పీపుల్కి తెలుసు. అయితే చదువు లేని వాళ్ళకి ఏమీ తెలియదు, ఇండియా అంటే ఇండియా అంతే. అలాగనే మోషే రాకముందు వరకు యెహోవా అంటే యెహోవా అంతే, ఇక అంతకుమించి వాళ్ళకి అర్థం తెలియదు. యెహోవా అనేటువంటి దీనికి అసలైన అర్థం మోషే దగ్గర రివీల్ చేశాడు దేవుడు. ఏంటని యెహోవా అయాస నీ పేరేంటి, దానికి అర్థం ఏంటంటే దాని ఫేమ్ ఏంటి. ఇప్పుడు చాలామంది దేవతలకి పేరుండిద్ది, దాని వెనుక ఒక అర్థం కూడా ఉండిద్దండి, అర్థం కూడా ఉండిద్ది. ఉదాహరణకి చెప్తున్నా, ఉదాహరణకి నున్నా బాబిలోనియన్లో కొలుస్తారు ఆ దేవతని. నున్నా అంటే అర్థం ఏంటంటే చంద్రుడు, చంద్రదేవత అని అర్థం. రా ఐగుప్తులో కొలుస్తారు అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. షెమెష్ అనే దేవుని కొలుస్తారు, ఆయన కూడా సూర్యుడు అని అర్థం. ఇలా ఏదంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరు, దాని వెనుక ఒక అర్థం అనేది ఉంది. కానీ యెహోవా యాహ్వే అనే దానికి పేరు తెలుసు అబ్రహాం ఇస్సాకు యాకోబులకి, కానీ దాని అర్థం తెలియదు. యాహ్వే హషర్ యాహ్వే దాని అర్థం తెలియదు. మోషే దగ్గర దేవుడు వచ్చాడు, మోషే దగ్గర దేవుడు వచ్చి అయ్యా నీ నామార్థం ఏంటయ్యా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు నేను ఉన్నవాడను అనువాడను. యాహ్వే హషర్ యాహ్వే నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి ఆ రివీల్ తన యొక్క అస్థిభారాన్ని అప్పుడే ప్రకటించుకున్నాడు దేవుడు. అదే అక్కడ అర్థం, అక్కడ అర్థం అది 6వ అధ్యాయం 3వ వచనం అర్థం ఏంటంటే ఉసేమి అని ఉంటుందండి. నామము అని తెలుగులో ఏదైతే ఉందో అక్కడ హిబ్రూలో ఉండేటువంటి పదం ఏంటంటే ఉసేమి. ఉసేమి అంటే అర్థం ఏంటంటే పేరు అనే అర్థమే కాదు, ఉసేమి అంటే ఫేమ్ అండ్ బేస్. ఫేమ్ అంటే ఖ్యాతి, కీర్తి, అస్థిభారం, ఇంకా ఇంకా ఇలా చాలా ఉన్నాయి, ప్రసిద్ధి
అంటే ఉన్నవాడను పేరున నేను వాళ్ళకి తెలియబడలేదురా, సర్వశక్తిమంతుడనే పేరునే వాళ్ళకి తెలియబడ్డాన్రా అని అర్థం అక్కడ. ఉసేమి యాహ్వే లోన్ వాదతిల్లఖెం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మోషే నీకు ఇప్పుడు ప్రకటించుకున్నాను కదా, నేను ఉన్నవాడనని. ఈ ఉన్నవాడను అనేటువంటి అర్థంతో వాళ్ళకి ప్రత్యక్షం కాలేదు నాయనా. వాళ్ళకి యెహోవా అంటే సర్వశక్తిమంతుడనే తెలుసు తప్ప నా పేరు యొక్క అసలైన నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. అది మీకే తెలుస్తుంది ఇప్పటి నుంచి అని చెప్తున్నాడండి. అర్థమైందా? కాబట్టి అసలు 6వ అధ్యాయం 3వ వచనం అనేది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి యెహోవా అనే పేరు తెలియదని చెప్పట్లా. అక్కడ ఉసేమి అనేటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే, యెహోవా యొక్క అసలైన అస్థిభారం వాళ్ళకి తెలియదు, యెహోవా యొక్క అసలైన నాలెడ్జ్, ఆ పేరు యొక్క అసలైన వివరణ వాళ్ళకు తెలియదు అనేటువంటి అర్థమే తప్ప అంతకుమించి ఏమీ కాదు. కాబట్టి ప్రియులారా, లాజిక్ నెంబర్ 2 కూడా పట్టమని దిగిపోయింది అక్కడ. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అనే పేరు తెలుసు, ఆదికాండం మొత్తం మనం చదువుకుంటే క్లియర్గా అర్థమైంది. మరి ఎందుకు అన్నారంటే, ఉసేమి అనగా ఆయన ఫేమ్ తెలియదు, ఆయన వివరణ తెలియదు, ఆ నాలెడ్జ్ తెలియదు ఆ పేరు గురించిన. కాబట్టి లాజిక్ నెంబర్ 2 అయిపోయింది. సరేనండి, సరే ఇప్పుడు అన్నకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఒక మాట చెప్తా. విషయం ఏంటంటే, సరేనా మోషే గారికి ముందు యెహోవా అనే పేరు ఎవరికి తెలియదు అనుకుందాం కాసేపు. నువ్వు అన్నావు కాబట్టి అనుకుందాం. ఇక్కడ చిన్న లాజిక్తో కొట్టేస్తాను ఇప్పుడు నేను జాగ్రత్తగా. మోషేకి ముందు యెహోవా అన్న పేరు కనుక తెలియకపోతే బొక్క బొర్ల పడతావన్నా. ఇప్పుడు నువ్వు ఎంత బొక్క బొర్ల పడతావు అంటే జాగ్రత్తగా. మోషే గారు ఉన్నారండి, ఓకేనా? అంటే మోషే గారికి ముందు పేరు తెలియదు కరుణాకర్ అనే దృష్టిలో. ఇప్పుడు మోషే వాళ్ళ అమ్మకి తెలీదు, మోషే వాళ్ళ నాన్నకి తెలీదు, మోషే వాళ్ళ తాతకి ముత్తాతలకి ఎవరికి తెలియదు అనే కదా దాని అర్థం. ఇప్పుడు సరే, మోషే వాళ్ళ అమ్మ పేరు ఏంటనే చెప్పు నువ్వు. నువ్వు చెప్పు ఏం పేరు? మోషే వాళ్ళ అమ్మ పేరు యోహెబెదు. అర్థమైంది? యోహెబెదు. హిబ్రూలో అయితే యోహెబెత్ అంటారు ఆమె. యోహెబెత్ అంటే అర్థమైందంటే యాహ్వే హిజ్ గ్లోరీ, యెహోవా మహిమపరచబడునుగాక, లేదు యెహోవాకి మహిమ చెందునుగాక అనేటువంటి అర్థం అక్కడ. ఆ పేరులోనే యెహోవా అని ఉంది. మోషే వాళ్ళ అమ్మ పేరులో యోహెబెద్, యోహ్ అంటే అర్థం ఏంటంటే యెహోవాకి షార్ట్ ఫామ్ అదే. కొద్దిగా ఇదిగో రవ్వంత బైబిల్ నాలెడ్జ్ ఉన్న ఏ స్కాలర్ నేను అడుగు చెప్పేస్తాను నీకు. ఇప్పుడు ఉదాహరణకండి థియోఫోరిక్ నేమ్స్ అంటారండి. ఇప్పుడు మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో అయితే హిందువుల్లో ఎక్కువగా చివరిలో ఈష్ అనే పేరు తగులుతారు. ఈశ్వరుడు అంటాం. హిందువులు తమ దేవుణ్ణి, శివుణ్ణి ఈశ్వరుడు అంటారు, లేదు అందరినీ సృజించిన దేవుణ్ణి కూడా వాళ్ళు ఈశ్వరుడు అంటారు. సరే, ఏదైతేనే ఈశ్వరుడికి షార్ట్ ఫామ్ ఈష్. ఇప్పుడు ఉదాహరణకి గణేష్, చివరిలో ఈష్. రమేష్, నరేష్, మహేష్, రాజేష్, సతీష్, ఇలా చాలామందికి చివరిలో చూడండి ఈష్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈశ్వరుడు అంట. గణేష్ అంటే గణములకు ఈశ్వరుడు, రమేష్ అంటే రమకు ఈశ్వరుడు, నరేష్ అంటే నర రూపంలో ఉన్న ఈశ్వరుడు. అలా ఏంటంటే ఈశ్వరుడుని షార్ట్కట్లో కట్ చేసి తెలుగులో ఈష్ అని జోడిస్తూ ఉంటారు అక్కడ. అదేవిధంగా హిబ్రూ వాళ్ళు కూడా యెహోవాకి షార్ట్ ఫామ్ అయినటువంటి యాహ్ అని చివర్లో కానీ మొదట్లో కానీ తగిలించుకుంటారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా యాహోకెబెత్ అంటే అర్థం ఏంటంటే యాహ్వే హిజ్ గ్లోరీ, యెహోవాకి మహిమ కలుగునుగాక, యెహోవా మహిమాన్వితుడుగాక అని. కాబట్టి ప్రియులారా, ఆమె పేరులోనే యెహోవా అని ఉందరా అయ్యా. కరుణాకర్ అన్నాయి, నా లొట్టా పెట్ట అన్నాయి, ఎస్తే రక్కపోయిన తర్వాత నువ్వు తయారయ్యావు. అసలు మోషే వాళ్ళ అమ్మ పేరులోనే యెహోవా ఉన్నాడు, ఆమె పేరులోనే యెహోవా అని ఉంది. కాబట్టి అన్న యెహోవా అనే పేరు వాళ్ళ అమ్మ. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఆ పేరు పెట్టింది ఎవరు? కొడుకు పెట్టడుగా. ఏ తల్లికైనా పేరు కొడుకు పెట్టడుగా. తల్లికి ఎవడు పెడతాడు పేరు? వాళ్ళ నాన్న పెడతాడు. అంటే ఇప్పుడు యోకెబెద్ అని పేరు పెట్టింది ఎవరు? వాళ్ళ నాన్న. అంటే వాళ్ళ నాన్నకి ఎవరు తెలుసు? యెహోవా అంటే తెలుసు. అందుకనే యెహోవా కెబెద్, లేదు యాబెద్, లేదు యోహెబెద్ అనే పేరు పెట్టాడు. కాబట్టి అన్న యెహోవా అనే పేరు వాళ్ళకి తెలుసు అంటానికి వాళ్ళ అమ్మే సాక్ష్యం. ఎక్కడో వద్దు నువ్వు ఎవరిని బట్టి అయితే ఇదిగో ఇతనికి ముందు ఎవరికి యెహోవా అనే పేరు తెలియదు అన్నారో అంత దూరం వద్దు. వాళ్ళ అమ్మ దగ్గరే యెహోవా అనే పేరు ఉంది ఆమె పేరులోనే. కాబట్టి అన్నే నీ తెలియకుండా కనీసం బేసిక్ నాలెడ్జ్ తెలియకుండా బైబిల్ మీదకు వచ్చావనుకో పిచ్చిగా తన్ని పంపిస్తాను నాలాంటి వాడు కనుక నీకు ఎదురైతే. నేను పిలుస్తున్నా, నువ్వు రమ్మని నేను కోరుకుంటున్నా, నువ్వేమో రావు, కనీసం స్పందించు, చూపించు, ఏంటో చూసుకుందాం. ఓకేనా? నువ్వు నేను తేల్చి కొట్టేద్దాం. ఎందుకంటే మన ఇద్దరికి ఇది ఫస్ట్ టైం ఏం కాదు. నువ్వు నేను 7-8 ఏళ్ల క్రిందటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నాం. ఏం జరిగిందో నీ మనసాక్షికి తెలుసు, నా మనసాక్షికి తెలుసు. సరే, ఇది కూడా అయిపోయిందండి. కాబట్టి
మోషేకి ముందు యెహోవా అనే పేరు వాళ్ళకి తెలియదు అని చెప్పడానికి వాళ్ళమ్మే ప్రధాన సాక్ష్యం తెలుసు అని చెప్పడానికి లాజిక్ ఎరగొట్టేశాను నేను. పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు లాజిక్ నెంబర్ 4 ఏంటంటేనట, యెహోవా అనట మాట నిలబెట్టుకోలేకపోయాడు. మాట నిలబెట్టుకోలేడు దేవుడు కాదంట. అవునా, ఎట్ట నిలబెట్టుకోలేదు రయ్య అంటేనట, ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. దేవుడు అబ్రహాంకు ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రామిస్ ఒకసారి మీరు చూడండి. అమోరీయుల అక్రమము ఇంకా నువ్వు సంపూర్ణము కాలేదు కనుక అబ్రహాంతో చెప్తున్నాడు, నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనుము. ఏమన్నాడండి? నీ 4వ తరం వారు అబ్రహాం, ఈ కణానికి నీ 4వ తరం వారు వస్తారో తెలుసుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు మా అన్నయ్య లాజిక్ ఏంటంటే, 4వ తరం వారు ఎక్కడ వచ్చారు? 4వ తరం వారు కణానికి ఎక్కడ వచ్చారు? మా అన్నయ్య దృష్టిలో 4వ తరం అంటే ఏంటంటే, మొదటి తరం ఇస్సాకు, 2వ తరం యాకోబు, 3వ తరం ఎవరు? యోధా, 4వ తరం ఎవరు? పెరుసు ఎక్కడ వచ్చాడు? ఇంకా రాలేదు కదా, అక్కడే చచ్చిపోయాడు కదా, ఇప్పుడే చచ్చిపోయాడు కదా. కాబట్టి యెహోవా మాట నిలబెట్టుకోలేకపోయాడు అని చెప్తున్నారు. అన్నయ్య, కనీసం నీకు నాలెడ్జ్ ఉందా? తెలుగు తప్ప ఏమీ తెలియదు నీకెందుకు అన్నయ్య? చెప్పు భాషల గురించి మాట్లాడతావు. అక్కడ ఉండేటువంటి హిబ్రూ వాడేంటంటే, వెద్దోవర్ రెబియా యూసుబ అని ఉంటుందండి. వెద్దోవర్ రెబియా యూసుబ అంటే అర్థం ఏంటంటే, వెద్దోవర్ డోర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. డోర్ అంటే అర్థం ఏంటంటే జనరేషన్, తరం అని తెలుగులో ఉంది అక్కడ. కానీ డోర్ లేదు వెద్దోర్ అనేటువంటి హిబ్రూ పదానికి 2 రకాల అర్థం. ఒకటి లైఫ్ టైం. నీకు హిబ్రూ డిక్షనరీ వర్డ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడు. అక్కడ ఉంది చూడనే, అన్ ఏజ్. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మెన్, ఒక పురుషుడి యొక్క జనరేషన్. యాజ్ ఇఫ్ ది పీరియడ్ అండ్ సర్క్యూట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ లైఫ్ అంటే దాని అర్థం ఏంటి? ఒక జీవిత కాలం, ఒక జీవిత కాలాన్ని కూడా డోర్ అంటారు. వెద్దోర్ అంటే ఒక జీవిత కాలం అని అర్థం, అంటే ఒక పరిపూర్ణమైన లైఫ్ స్పాన్ అని అర్థం. బైబిల్లో తరము, వెద్దోర్, డోర్ అని ఉన్న ప్రతి చోట కూడా ఒక్క అర్థం రానుగాక రాదు. మీరు ఏ కాంటెక్స్ట్ అయినా చూసుకోండి. ఒక దగ్గర తరం అని వస్తుంది, ఒక దగ్గర ఒక 250 ఏళ్ళు. ముఖ్యంగా మత్తయి సువార్తకు వస్తే ఒక తరం అంటే 250 ఏళ్ళని ఒక తరం అన్నాడు ఒక చోట. ఆ తర్వాత 41 సంవత్సరాలను ఒక తరం అన్నాడు. తర్వాత 29 సంవత్సరాలని ఒక తరం అన్నాడు. ఇలా తరానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కొన్ని హిబ్రూ పదాలకండి, ఒక్కొక్క హిబ్రూ పదానికి కొన్నిసార్లు 350 అర్థాలు ఉంటాయి. కొన్నిసార్లు ఒక్కొక్క హిబ్రూ పదానికి 350 అర్థాలకు పై చులుకున్నాయి. అది కాంటెక్స్ట్ను బట్టి, భాషా జ్ఞానం తెలిసినోడికి, భాష మీద బుర్ర ఉపయోగించేవాడికి అర్థమైద్ది అక్కడ నేను ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకుంటే కరెక్ట్గా ఉండిద్ది ఆ లేఖన భాగం అని. కాబట్టి అన్నాయి వెద్దోర్ రెవ్య యూసుబ అంటే అర్థం ఏంటంటే, 4 జీవిత కాలాలు అయిపోయిన తర్వాత మీ వాళ్ళు ఇక్కడికి వస్తారా అబ్రహాము అని అర్థం. 4 జీవిత కాలాలు అయిపోవాలి. 4 జీవిత కాలాలు ఎంత అంటే అంత. ఆ రోజుల్లోనండి ఒక్కొక్కళ్ళు 175, 180 ఏళ్ళు ఈజీగా బతికేవాళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాం 175 ఏళ్ళు బతికాడు. తర్వాత ఇస్సాకు 180 ఏళ్ళు బతికాడు. అంటే ఆ రోజుల్లో ఒక లైఫ్, పరిపూర్ణమైన లైఫ్ స్పాన్ ఆ రోజుల్లో 180 ఏళ్ళు, 175 ఏళ్ళు చిల్లర ఉండేది. ఈ లెక్కన మీరు ఆలోచించుకుంటే 4 ఇంటూ ఒక పరిపూర్ణమైన లైఫ్ స్పాన్ అంటే అంత. 4 ఇంటూ సుమారుగా 180, 175 వేసుకోండి, గట్టిగా 700 వచ్చింది. తర్వాత 180 ఏళ్ళు వేసుకున్నాం అనుకో, 4 ఇంటూ 180 720 ఏళ్ళు వస్తుంది సుమారుగా. అంటే దాని అర్థం ఏంటంటే, సుమారుగా నాయన అబ్రహామా నీ 4 తరాలు అనగా ఇప్పుడు మీరు జీవిస్తున్న ఈ లైఫ్ స్పాన్ ఉంది చూసావా, ఈ లైఫ్ స్పాన్లో 4 గడిస్తే మీ వాళ్ళు ఇక్కడికి వస్తారా అబ్బాయి అని అర్థం. నిజంగానే వచ్చారు. 1250లో వీళ్ళు కరెక్ట్ కణానికి వచ్చారు. అబ్రహాం గారు చనిపోయి 1975 అనగా సుమారుగా 720 ఏళ్ళు తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగే సమయానికి కణాల్లో అడుగుపెట్టేశారు వీళ్ళు. అడుగుపెట్టేసి గుడారంలో కూడా ఉన్నారు వీళ్ళు. కాబట్టి అలా నీకేమో నాలెడ్జ్ ఏమో తెలీదు, తెలిసినోడితో మాట్లాడరా అంటే మాట్లాడవు, ఎక్కడో వెళ్ళి వాగుతూ ఉంటావు. నీకెందుకన్నా ఇవన్నీ? కాబట్టి అన్నా యెహోవా మాట నేను నిలబెట్టుకోలేకపోవటం కాదు, కరెక్ట్గా నిలబెట్టుకొని తీరాడు అక్కడ. లైఫ్ స్పాన్ ఆ రోజుల్లో 180. వెద్దోర్ అంటే ఒక లైఫ్ స్పాన్ అవ్వాలి. అలాంటిది 4 లైఫ్ స్పాన్లో 180 ఇంటూ 4 720. కాబట్టి అన్నాయి సుమారుగా దాదాపుగా 700 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా జరిగి తీరింది. అది కరెక్ట్గా కణానికి వచ్చేసారు వాళ్ళు. దట్ ఈజ్ యాహ్వే గదోల్, ఆయన చాలా గొప్పవాడు. ఇది పాయింట్ నెంబర్ 4. ఇకపోతే పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, యెహోవా అబద్ధం ఆడిచ్చేసాడండి అంటున్నాడు. యెహోవా అబద్ధం ఆడిచ్చాడా? ఎక్కడ ఆడిచ్చాడనే? 3వ అధ్యాయం 18 నిర్గమాకాండంలో యెహోవా అబద్ధం ఆడమని చెప్పాడా? ఏదోసారి చూడు అక్కడ ఉందో చూద్దాం. వారు నీ మాట విందురు కనుక నీవు ఇశ్రాయేలు పెద్దలు ఐగుప్తు రాజును వద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుడు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుమని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ యెహోవా మోషే అని చెప్తున్నాడు. మోషే
నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరం పోవాలా మేము, అక్కడ మా దేవుడు మా ప్రత్యక్షమయ్యాడు, ఆయనకు ఉత్సవం చేయాలా, ఆయనకు బరువులు అర్పించాలని చెప్పేసి అని చెప్తున్నాడు. అది అబద్ధం ఆడమని చెప్పాడంటే దేవుడు, అక్కడ అబద్ధం ఆడమని చెప్పాడు. అబద్ధం నీకెవడు చెప్పాడనే? నీకులాగా ఏమి ఎరగనట్టు అబద్ధాలు ఆడేవాడు కాదు యాహ్వే అంటే. నీకులాగా ఏమి ఎరగని అబద్ధాలు ఆడే కాదు. యెహోవా చెప్పిన ప్రతి మాట చరిత్రలో నెరవేరి తీరిందే, నో డౌట్ ఇన్ దట్. అంతే, నీకులాగా అబద్ధం ఆడేవాడు కాదన్నే. అక్కడ క్లియర్గా 3 దినముల ప్రయాణం అంత దూరం పొమ్మని చెప్పాడు. అది నిజంగానే చెప్పమని చెప్పాడు, అబద్ధం కాదు. అక్కడ మనకి ఏమండి అంటే మోషే గారి ప్రభావం ఐగుప్తు రాజ్యం మీద ఎంత పడిందో మీకు అర్థం కావాలంటే ప్రియులారా, మోషే గారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పటిదాకా ఐగుప్తులో బహుదేవతారాధన ఉంది. అప్పటిదాకా ఐగుప్తులో నానా రకాల దేవతల్ని పూజించేవాళ్ళు. ఎప్పుడైతే మోషే విప్లవాన్ని ప్రారంభించాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలులో కదలికలను తీసుకొచ్చాడో, దేవుడు ఒక్కడే అనే ఏకేశ్వరోపాసన వైపు తిప్పాడో అనేక మందిని, చాలామందిని, ఆ ఎఫెక్ట్ ఈజిప్ట్ కింగ్డమ్ మీద కూడా పడింది. చివరికి అంత ఎలా అయిందో తెలుసా? మోషే గారు బయటికి, మీరు చరిత్రను తిరగేసుకున్నాయి, పిచ్చి పిచ్చి కథలు చెప్పట్లా నేను, చరిత్రను తిరగేసుకో నువ్వు. మోషే గారు బయటకు వచ్చిన తర్వాత 13-14 శతాబ్దాల్లో ఐగుప్తును పరిపాలించినటువంటి ఫరోలు ఒకళ్ళు అమెన్హోటప్ III అనేటువంటి ఆయన, అఖినాటన్ అనే ఆయన. మీరు చూడండి, అప్పటిదాకా ఐగుప్తులో విగ్రహారాధన అధికంగా అయింది. సడన్గా ఎక్సడస్ జరిగిపోయిన తర్వాత ఏకేశ్వరోపాసన ప్రారంభమైంది ఐగుప్తులో ఒక్క దేవుడే అనే నినాదాలు 13వ శతాబ్దం తర్వాత వచ్చింది. అంతకుముందు ఎప్పుడు రాలా. మీరు అమెన్హోటప్ IIIని చూడండి, అఖినాటెన్ని చూడండి, మీరు చరిత్ర మొత్తం తిరగేసుకోండి. అఖినాటెన్ ఒకే ఒక్క దేవుడి ప్రపంచాన్ని సృష్టించాడని, ఒక్క దేవుడినే మనం అందరం నమ్మాలని ఏకేశ్వరోపాసన వైపు ఉపాసించడం ప్రారంభించాడు. ఐగుప్తు ట్రెడిషనల్ని కొట్టిపడేశాడు. అమెన్హోటప్ III కూడా అంతే, ఒక్క దేవుడే నమ్మటం ప్రారంభించాడు. కాబట్టి ప్రియులారా, మోషే ఉన్నాడో లేదో తెలియాలంటే మోషే జరిగి వెళ్ళిపోయిన తర్వాత పర్యవసానం చూడండి. ఇప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చిందండి. తుఫాను నువ్వు చూడాల. తుఫాను వచ్చిందో రాలేదో అని నువ్వు ఎట్లా కనిపెట్టగలవు? తుఫాను వచ్చిన తర్వాత జరిగిన బీభత్సాన్ని చూస్తే అర్థమైపోయింది. తుఫాను చూడకపోయినా తుఫాను వచ్చిందో లేదో అర్థం కావాలంటే తుఫాను వచ్చిన తర్వాత దాని బీభత్సాన్ని చూడు. చెట్లు ఎక్కడికక్కడ పడిపోతూ ఉంటాయి, ఎక్కడికక్కడ అన్ని పైన రేకులన్నీ ఎగిరిపోయి ఉంటాయి, ఎక్కడికక్కడ దుమారం అంతా పడిపోయి ఉంటుంది, అంతా కూడా అశుభ్రత పాలైపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ఏదో ఒక ప్రకృతిలో విపత్తు జరిగింది ఆ ప్రాంతంలో అర్థం చేసుకోవాలి. అలాగనే చూడకపోయినా ఎలాగైతే అర్థం చేసుకుంటావో, మోషే నువ్వు చూడకపోయినా ఆయన ఎఫెక్ట్ తర్వాత ఎలా పడిపోయిందో నువ్వు చూస్తే అర్థమైపోయింది మోషే ఎంత విప్లవాన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని. కాబట్టి ప్రియులారా, మోషే గారిని ఎవరైతే ఒక రాణి చారదీసిందని బైబిల్ చెప్తుంది, ఆమె పేరు హట్షెఫుట్. ఈ హట్షెఫుట్ అనే ఆమె ఒక మందిరాన్ని కట్టింది యెహోవా కోసం. అనే ఈమె అనగా మోషే గారిని పెంచిన తల్లి ఒక మందిరం కట్టింది. ఆ మందిరం నైలు నది ఒడ్డున డెయిరల్ బహరీ అనేటువంటి ప్రాంతంలో, నైలు నది ప్రవహించేటువంటి దగ్గర డెయిరల్ బహరీ అనేటువంటి ప్రాంతంలో పెద్ద మందిరం కట్టింది. ఆ మందిరాన్ని మీకు చూపిస్తున్నా చూడండి. చూసారు కదండి, ఆ మందిరం క్లియర్ కనపడే. కళ్ళేమో పోలేదు కదన్నా, కరుణాకరనే కళ్ళేమన్నా కాకులు మింగితే నేను చేయగలిగింది ఏం లేదు, ఉంటే మాత్రం చూడు నువ్వు. చూసావు కదా, అది కరెక్ట్గా మోషే గారికి ముందు, నిర్గమానికి ముందు కట్టినటువంటి గుడి. అనగా బైబిల్లో ఎక్కడైతే దేవుడు 3 దినముల ఉత్సవం నాకు చేయమన్నాడో దానికి సరిగ్గా కొన్ని సంవత్సరాల ముందు కట్టినటువంటి గుడి. అది ఒక్క దేవుడు కోసం కట్టింది హట్షెఫుట్ అనేటువంటి ఈమె. అది యెహోవాని పూజించడానికి ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళని చరిత్రకారులు కూడా మనకు చెప్తున్నారు. అంతేకాదు ప్రియులారా, కరెక్ట్గా ఆ గుడికి అంటే ఈ డెయిరల్ బహరీలో ఈమె కట్టినటువంటి గుడికి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు రాజధానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరెక్ట్గా 90 కిలోమీటర్ల దూరం. మీరు హెరోడోటస్ గారి రచనలు చూడండి, ఎథ్నోగ్రాఫర్స్ని మీరు చూడండి, అనగా సంస్కృతి మీద పరిశోధన చేసేవాళ్ళని చూడండి. ఐగుప్తు రాజధాని నుండి ఈ హట్షెఫుట్ కట్టినటువంటి డెయిరల్ బహరీ అనేటువంటి టెంపుల్కి 90 కిలోమీటర్లు. ఎథ్నోగ్రాఫర్స్ కానీ హెరోడోటస్ గారు కానీ ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో కాలినడకన ఒక రోజున 32 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళట. ఆ రోజుల్లో కాలినడకన 32 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళట హెరోడోటస్ గారు, ఎథ్నోగ్రాఫర్స్ చెప్తున్నారు ఈ విషయాన్ని. అంటే ఇప్పుడు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇప్పుడు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మందిరానికి ఇశ్రాయేలీయులు చేరుకోవాలంటే ఎన్ని దినాల ప్రయాణం పట్టింది? రోజుకు 30 కిలోమీటర్లు చొప్పున 30 3 30 90 అనగా 3 రోజులు పట్టిద్ది.
అంటే కరెక్ట్గా వీళ్ళు ఆ గుడికి చేరుకునే సమయానికి 3 రోజులు పట్టిద్ది. దేవుడు వెళ్ళమంది అక్కడికి. దేవుడు అక్కడికి వెళ్ళి నాకు బలులు అర్పించమని చెప్పడరా అని చెప్పాడు. అంతే తప్ప ఈ సాకుతో పాలస్తీనాకి పారిపోవటానికి కాదండి. చరిత్ర తెలియని చెత్త సన్నాసులారా, ఆ మాత్రం తెలియదా మీకు అక్కడ? కాబట్టనే అది కూడా అబద్ధం కాదు. ఇక ఆ తర్వాత లాజిక్ ఏంటంటే, యెహోవా ఒకవేళ నిజంగా తోడై ఉంటే హోబాబు అనేటువంటి తన బామ్మర్దిని ఎందుకు గైడ్గా పెట్టుకోవాల్సి వచ్చింది మోషే అంటున్నాడు అక్కడ. అంటే మోషే గైడ్గా పెట్టుకుంటే యెహోవా లేనట్ట, యెహోవా కల్పిత పాత్ర అయినట్ట. నిన్ను అసలు చెప్పులు తీసుకొని కొట్టాలన్న. ఇది పెద్ద లాజిక్. ఈ లాజిక్ను ఉపయోగించి పెద్ద తిరుగుతూ ఉన్నాడు అటు ఇటును. ఇది పెద్ద లాజిక్కా, జాగ్రత్తగా. ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, ఇయర్ నాలెడ్జ్ వేరు. ఏమంటే ఇయర్ ఎక్స్పీరియన్స్ వేరు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేరు. అంటే చెవులతో విని గ్రహించటం వేరు, చూసి గ్రహించడం వేరు. చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి చాలా తేడా ఉండేది. ఇప్పుడు అక్కడ హోబాబుని ఏమని అడిగాడు? హోబాబుని మోషే ఏమని అడిగాడు? యెహోవా మాకు అక్కడ ఎవరు పైన లేడు, నువ్వే మాకు దిక్కని అడిగాడా? ఏమడిగాడో 10వ అధ్యాయం 31వ వచనం, సంఖ్యాకాండం ఒకసారి తీయండి మీరు. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడవకు, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నులవలే ఉందువు అని మాట్లాడుతున్నాడు. అంటేనండి వాళ్ళ బామ్మర్దిని అక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా హోబాబు, నువ్వు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మాకు మేము ఎక్కడెక్కడ దిగాలో ఆ స్థలాలు నీకు తెలుసు, నువ్వు మా కన్నుల్లాగా ఉంటావు, నువ్వు దయచేసి మాతో రా అంటున్నాడు. ఇప్పుడు మనోడు అనే లాజిక్ ఏంటంటే, యెహోవా ఉన్నాడు కదా, యెహోవా అనే ఆయన ఉంటే ఆయన దారి చూపిస్తాడు కదా. ఆయన ఏదో ఒక రకంగా వచ్చి అయ్యా మోషే నువ్వు అట్ట వెళ్ళాలని మొత్తం దారి చూపించేస్తాడు కదా. అలాంటిది మన హోబాబుతో పని ఏంటి అంటే, హోబాబును ఆశ్రయిస్తున్నాడంటే మోషే, ఈ లాజిక్ ప్రకారంగా మోషేకు కూడా తెలుసు యెహోవా లేడని, అందుకని ఒక మానవ శరణు కోరుకుంటున్నాడు అనేటువంటిది మన లాజిక్ అండి. జాగ్రత్తగా ఆలోచించన్నా. సరేనన్నా, నువ్వు అన్నట్టు నిజంగా యెహోవా అన్నవాడు కనుక లేకపోతే, మోషేనే కనుక బయలుదేరితే 6 లక్షల మందికి ఎట్ట మేపుతాడన్న నువ్వే చెప్పు. 6 లక్షల మందిని ఎట్ట మేపుతారు? 6 లక్షల మందికి నీళ్ళు ఎట్టెత్తాడు? 6 లక్షల మంది వాళ్ళు కోరుకున్న భోజనం ఎట్ట పెడతాడు? 6 లక్షల మందికి బట్టలు ఎట్టిస్తాడు? 6 లక్షల మందికి గుడారాలు ఎట్లా వేస్తాడు? 6 లక్షల మందికి వస్తే ఎలా కల్పిస్తాడన్నాయి? పిచ్చన్నాయి, ఒకసారి ఆలోచించాలన్నాయి. కాబట్టి వెనకమాల ఏ భరోసా లేకుండా ఏ పిచ్చోడు దిగడు. ఎవడికంత దూల చెప్పు, ఎవడికంత దూల. శుభ్రంగా ఇప్పుడు మోషే అన్నోడు రాజరికపు కుటుంబంలో పుట్టాడు. మోషే అనే ఆయన చక్కగా ఫరో తర్వాత ఫరో అయ్యేవాడు. ఆయనకేం కర్మ, వీళ్ళు ఎట్టుపోతేను. కాబట్టి ఏంటంటే వెనకమాల భరోసా లేకపోతే ఎవడో దిగడు. ఇప్పుడు ప్రతిదాని వెనుక ఒక భరోసా ఉండిద్ది. భరోసా లేకపోతే ఎవడో దిగడన్నాయి. మరి హోబాబుతో ఎందుకు పని అయ్యానంటే, యెహోవా ఎటు పోవాలో దారి చూపిస్తాడు. ఆయన మేఘం పైనుంచి వెళ్తూ ఉంటుంది. మేఘం ఆగినప్పుడు ఆగిపోవాలి, మేఘం కదిలినప్పుడు కదలాలి. రాత్రిపూట అగ్ని స్తంభం ఉంటుంది, పగలపూట మేఘ స్తంభం ఉంటుంది. అయితే ఎక్కడెక్కడ ఆగాడో, ఇంకెన్ని రోజులు పట్టిందో మాట్లాడటానికి పక్కనున్న ఫ్రెండ్ కాదు మోషేకి పక్కనున్న ఫ్రెండ్ కాదు యెహోవా. ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు పద్ధతి ఉంటుంది. ఆయన దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు పోయి టైక్రమని పోవటానికి నీకులాగా ఇదేమి మన పెదరా ఊరు కూచిపూడి ప్రోగ్రాములు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు పోటాడికి దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. దేవుడిని అడగటానికి ఒక పద్ధతి, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఒక సమయ సందర్భాలనే ఉంటాయి. భయభక్తులు కలిగి ఉండాలి. తేడా వచ్చిందంటే చాలా దారుణాలు జరుగుతాయి దేవుడి దగ్గర. మోషే కూడా అక్కడ అర్థమవుతుందా? కాబట్టి హోబాబు లాంటోడు కనుక మనిషితోడు అన్నట్టుగా హోబాబు లాంటోడు కనుక ఉన్నాడనుకో, ఆల్రెడీ కొద్ది గొప్ప వాటి మీద అవగాహన ఉంది కాబట్టి వెంటనే ఎక్కడ ఆగాము అని డౌట్ వస్తే, నాయన హోబాబు దేవుడు ఆగమన్నాడు కదా, ఇది ఏది ప్రాంతం ఏంటి అని అడిగితే, అయ్యా ఇదిగో ఈ ప్రాంతం ఇది అని చెప్పటానికి ఒక ఫిజికల్ గైడ్గా మాత్రం ఉన్నాడు అంతే. ఇప్పుడు ఉదాహరణకు చెప్తానంటే, ఫిజికల్ గైడ్ ఉన్నంత మాత్రం దేవుళ్ళోడు కల్పిత పాత్రను అర్థమా? మామూలు అన్నవి కాదురా బాబు నువ్వు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరికో ఒంట్లో బాగాలేదండి, ఏదైనా ఆరోగ్య మూలికలు తేవాలి, ఏదో నార్త్ ఇండియాకి పోయి అరే బాబా ఆయుర్వేదం అక్కడెక్కడో అమ్ముతారట, హిమాచల్ ప్రదేశ్లోనే ఎక్కడో అడ్రస్ అంతా నీకు కనుక్కున్నాను, ఇదిగో ఇట్లా పో, పలానా దగ్గర బస్సు ఎక్కువ, పలానా దగ్గర దిగు, పలానా దగ్గర ఓడెక్కు, అదే అక్కడెక్కడో దొరికితే అది తీసుకొని రా అంటాడు. అడ్రస్ అంతా క్లియర్గా చెప్తారు. అమ్మో నాన్న ఎవరో క్లియర్గా చెప్తాడు. నీకు ఎందుకైనా మంచిది అని చెప్పి తోడుగా ఉండటానికి ఇంకోటి తీసుకెళ్ళారే బాబు, నీకు కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ ఉంది కదా, నువ్వు నాతో పాటు రారా అని చెప్పి ఎవరినైనా తోడు తీసుకుపోయావు పోతూ. ఇప్పుడంటే తోడుగా ఎవరినైనా తీసుకుపోయినంత మాత్రాన మన అమ్మా నాన్న అడ్రస్ సరిగ్గా చెప్పలేదని వాళ్ళంతా ఏం చెప్పకుండానే ఒక కల్పిత పాత్రలు సృష్టించి వాడి స్నేహితుడిని వాడే తీసుకుపోతున్నాడని అర్థం చేసుకుంటావా? మార్గం సులభతరం కావాలంటే, పూనుకున్న పని త్వరగా అవ్వాలంటే మనిషికి మనిషి తోడు ఉండటం చాలా అవసరం.
అందుకనే మొదటి నుంచి కూడా మోషే ఒక తోడుని మోషే ఎప్పుడు కూడా మొదటి నుంచి ఒక తోడుని వాళ్ళ అన్నను ఒక తోడుగా పెట్టుకున్నాడు, ఒక్కో సమయంలో మామను ఒక తోడుగా పెట్టుకున్నాడు, ఒకనొక సమయంలో బామ్మర్దిని ఒక తోడుగా పెట్టుకున్నాడు. అంటే మోషేకి అన్నీ తెలీదు, మోషేకి తెలిసినంత వరకు చేయగలుగుతాడు. తర్వాత దేవుడు చెప్పిన వాటిని అర్థం చేసుకోవడానికి, దేవుడు చెప్పిన అడ్రస్లను అర్థం చేసుకోవడానికి ఒక హ్యూమన్ గైడ్ ఉండాలి పక్కన. అందుకని హోబాబుని తీసుకుపోయాడు. హోబాబుని తీసుకుపోయినంత మాత్రాన వెనకమాల యెహోవా కల్పిత పాత్రని మోషేకి ఏమీ తెలియదని కాదురా అన్నాయి. ఇక చివరి పాయింట్ మా అన్నయ్య అనేది ఏంటంటే యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి, మోషే లేవి కాండంలో కానీ అంతకుముందు కూడా కనానీయులు మృగ సంయోగులని, ఏమండి కనానీయులకి జంతు సంహారం చేసేవాళ్ళని, కనానీయులు ఏమంటే మగాళ్ళు ఆడాలతో పోయేవాళ్ళని, కనానీయులు వావి వరుసలు మర్చిపోయిన వాళ్ళని రాసుకుంటూ వచ్చాడు మోషే లేవి కాండం మొత్తం కూడా. ఇప్పుడు మనవడు అనేది ఏంటంటే అదంతా అబద్ధం. మోషే వాళ్ళు వావి వరుసలు తప్పారన్నది కానీ, వాళ్ళు మృగ సంయోగం ఎరిగారన్నది కానీ, వాళ్ళు చాలా దౌర్భాగ్యులు, దుష్టులు, దుర్మార్గాలు చేసేవాళ్ళని కానీ, ఇవన్నీ కనానీయుల గురించి మోషే చెప్పింది అబద్ధాలు అని చెప్తున్నాడు. నువ్వు ఎలాగరా అబ్బాయి నువ్వు అబద్ధాలు చెప్తావంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 19వ వచనం పట్టుకొని ఏమంటున్నాడంటే, ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, కనానీయుల దగ్గరికి 12 మంది వేగుల వారిని పంపిస్తున్నాడు. ఆ 12 మంది వేగుల వారికి ఏం చెప్తున్నాడు, అరే బాబు ఒకసారి మీరు చదవండి. దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను, మరియు మీరు దేశపు పంటలలో కొన్ని తీసుకొని రండని చెప్పెను, అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. ఏం చెప్తున్నాడండి ఇప్పుడు మోషేకి? వాళ్ళ 12 మంది వేగుల వారికి లేదు, గూఢాచారులకు మోషే ఏం చెప్తున్నాడు, అరే అబ్బాయి మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వాళ్ళు గుడారాల్లో ఉంటారో కోటల్లో ఉంటారో, వాళ్ళ భూమి మంచిదో చెడ్డదో, చెట్లు ఉన్నవో చెట్లు లేవో, వాళ్ళు బలమైన వాళ్ళు బలంగాని వాళ్ళు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అంటారు అన్నాడు. ఇప్పుడు మనోడేసే లాజిక్ ఏంటంటే, మోషేనేమో అంతకుముందే వాళ్ళకి వావి వరుసలు లేవని చెప్పాడు, వాళ్ళు మృగ సంయోగులు అని చెప్పాడు, వాళ్ళలో క్రమశిక్షణ లేదని చెప్పాడు, దుర్మార్గులు అని చెప్పాడు. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ మోషేకి తెలుసు కదా, మరలా ఎందుకు 12 మంది వేగుల వారిని పంపించాడు? ఇంత తెలుసు కదా, రాసుకుంటా పోయాడు కదా వాళ్ళ సంస్కృతి మొత్తం కూడాను. మరి ఎంత తెలిసినోడు 12 మంది వేగుల వారిని పంపించి వాళ్ళ గురించి తెలుసుకొని రమ్మని చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అప్పటిదాకా అసలు వాళ్ళ గురించి మోషేకి తెలియదు, అంతకుముందు రాసినండి అబద్ధాలు. అది మన అన్న పిచ్చి లాజిక్లు. ఈ లాజిక్ని గట్టిగా ఎరగొట్టి నోట్లో పెడతానండి జాగ్రత్తగాను. కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే, నిజంగా యెహోవా అనేవాడు కనుక ఉంటే మోషేకి ప్రత్యక్షమే కళ్ళు మూసుకో అని చెప్పి కళ్ళు మూసి, అక్కడ 7 అడుగులు ఉంటారా, 100 అడుగులు గట్టిగా వెయిట్ ఉంటుందిరా, తర్వాత 2 మూరలు ఉంటుందిరా, వాడు ఒక్కొక్క అంత పెద్ద చేతులు రా వాళ్ళకి, వాళ్ళు చాలా బలిష్ఠులు రా అని చెప్పేతుడు కదా. అవన్నీ చెప్పకుండా మోషేనే 12 మంది వేగుల వారిని గూఢాచారులు పంపించారంటే అర్థం ఏంటంటే, ఎనకమాల ఎవడూ లేడు, యెహోవా అన్నోడు లేడు, మోషేకి అసలు వాళ్ళ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు అని చెప్తున్నాడు. ఇప్పుడు లాజిక్లు అలా ఇరగొట్టి నీ నోట్లో అలా పెడతా జాగ్రత్తగా. ఏమన్నా ఒకటి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇయర్ ఎక్స్పీరియన్స్ వేరండి. అంటే వినుటం ద్వారా గ్రహించటం వేరు, డైరెక్ట్గా కళ్ళను చూసటం ద్వారా గ్రహించటం వేరు. ఈ రెండు ఎక్స్పీరియన్స్లకి, ఈ 2 గ్రహింపులకి చాలా తేడా ఉంది. ఉదాహరణకి అంటే చెవితో వింటే సరిపోయిద్దా, ఫిజికల్గా చూడనవసరం లేదా? అందుకనే నువ్వు చిన్నప్పుడే కనుక ఇక లాజిక్ అట్టాడు మాట్లాడితే అండర్లైన్లు చేసుకోండి, ఈ లాజిక్ను మీరు ఒకసారి గమనించండి అంటున్నాడు మా కరుణాకరాలే. అలా ఈ లాజిక్ ఏదో చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో పెట్టుంటే నేను ఈ పాటికి చక్కగా ఇంటర్మీడియట్ పాస్ అయిన అయ్యేవాడివే, ఫస్ట్ ర్యాంక్ తర్వాత సంగతి, కనీసం పాస్ అయిన ఈ పాటికి డిగ్రీలో పీజీనో దాటి ఏదో పోయేవాడు పాపం ఆ పాస్ మార్కులతో. నైలా అక్కడ పెట్టాల్సిన లాజిక్ పెట్టకపోవటాన్ని బట్టే ఇప్పుడు ఇట్లా తయారయ్యో, ఆ మతంతా మందకిచ్చింది, ఇప్పుడు బైబిల్ మీద పడి ఎడుతున్నావు. మీకు సమాధానం చెప్పలేక ఈ మందమత్తోడికి ఈ ముద్దబ్బాయికి ఎలా సమాధానాలు చెప్పాలో అర్థంగా మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. కాబట్టి అలా ఈ లాజికల్ చిన్నప్పుడు పెట్టవే తల్లే, ఆ చిన్నప్పుడు ఏ స్కూల్లో పెట్టి సావు ఈ పాటి పాస్ అయ్యేవాడివి నువ్వు. అక్కడ విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఎందుకు మోషే 12 మంది వేగుల వారిని పంపించాలంటే అది ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, ఓ స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఉన్నప్పుడు వాళ్ళ టీచరు మొత్తం చెప్పేస్తుంది, అరే అబ్బాయి 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్కి పరీక్షలు మీరందరూ బాగా సిద్ధపడండి రా, ఇదిగో 10 మార్కుల ప్రశ్నలు ఇన్ని వస్తాయి, 25 మార్కుల ప్రశ్నలు ఇన్ని వస్తాయి, 2 మార్కుల ప్రశ్నలు, 1 మార్కుల ప్రశ్నలు ఇన్ని వస్తాయి, జతపరచడం ఎలా వచ్చింది, మ్యాప్ పాయింట్ ఎలా ఉంటుంది అని క్లియర్గా బోర్డు మీద రాసి చెప్తాడు. బోర్డు మీద క్లియర్గా రాసి, ఇదిగో ఎన్నెన్ని మార్కుల క్వశ్చన్లు ఎన్నెన్ని ఉంటాయి, పేపర్ ఎలా ఉంటుంది చూస్తానికి, మొట్టమొదటి ఏమి రాయాలి, అండర్లైన్ మొత్తం డీటెయిల్గా చెప్పేస్తారు. అన్నయ్య నువ్వు చిన్నప్పుడు మరి ఎల్లు ఉండవు, నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఎగ్గొట్టావు, మన శుగ్గులంక కృష్ణానది ఒడ్డుకు పోయి ఈ క్లిస్ట్ అట్ల కింద ఏదో మెక్కుతా ఉన్నట్టావు అప్పుడు, అందుకే నీకు ఎన్ని తెలియదు అన్నయ్య.
అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తాడు టీచర్, అన్నీ చెప్తాడు ఒక మాస్టర్, ఏమేమి ఎలా వస్తాయి, పేపర్ ఎలా ఉంటుంది, జతపరచడం అంటే ఏంటి, ఆప్షన్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం చెప్పేస్తాడు. ఏమంటే మొత్తం చెప్పేశాడు కాబట్టి డైరెక్ట్గా యాన్యువల్ ఎగ్జామ్కి వెళ్ళిపోరా అని చెప్తాడా మన టీచరు? డైరెక్ట్ ముందుగానే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాన్యువల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, దాని మ్యాప్ పాయింట్స్ ఎలా ఉంటాయో, దాని సిస్టమ్ ఎలా ఉంటుందో, దాని వరుస క్రమం ఎలా ఉంటుందో మొత్తం చెప్పేస్తాడు. అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతావా? వెళ్ళలేవు కదా. మళ్ళీ అదే టీచర్ మళ్ళీ ఏం చెప్తాడు, అరే అబ్బాయి ఒకసారి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా పెడతారు. ప్రీ ఫైనల్ అంటే తెలుసు నువ్వు, మళ్ళీ ప్రీ ఫైనల్ అంటే ఐపీఎల్లో ఫైనల్ అనుకునేవన్నాయి నువ్వు, నీ క్రికెట్ బాగా తెలుసు చదువు కంటే. ప్రీ ఫైనల్ అంటే సెమీఫైనల్ అన్నాను కానీ ప్రీ ఫైనల్ ఏంటి అనుకున్నావు? సెమీఫైనల్ ఉండేది క్రికెట్లోనే, ప్రీ ఫైనల్ ఉండేది 10th క్లాస్లో ఉంటాయి. కాబట్టి అన్న ఈ ప్రీ ఫైనల్ అంటే ఫైనల్ ఎగ్జామ్కి ముందు అని అర్థం. ఫైనల్ ఎగ్జామ్కి ముందు మళ్ళీ ప్రీ ఫైనల్ పేపర్ రాస్తాడు స్టూడెంట్. అంటే అర్థం ఏంటి? ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ స్టూడెంట్ రాస్తాడు కదా 10thలో. అంటే అర్థం ఏంటి? టీచర్ మీద డౌట్ వచ్చిందండి, టీచర్ గారు నిజంగా అట్ట చెప్పిన అక్కడ వస్తాయో రాదో అని డౌట్తో పాపం ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశాడండి అని అంటావా? లేకపోతే మాస్టర్ గారికే డౌట్ అండి, నేను చెప్పిన వాడు రాయగలుగుతాడో లేదో అందుకని ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాపించాడని అంటావా? అన్నాయ్, మాస్టర్ గారు చెప్పింది బోర్డు మీద వింటాడు, మాస్టర్ గారు చెప్పిందంతా చూస్తాడు. అయినా కానీ యాన్యువల్ పేపర్ని ఎదుర్కొనే ముందు ప్రీ ఫైనల్ పేపర్ మీద ఒకసారి ట్రైల్ వేయటం ద్వారా ఒక అనుభవాన్ని గడించవచ్చు. అందుకని ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగనే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. అప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వీడికి ఎప్పుడైతే తర్వాత అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇలా ఉంటుంది అంటే చేత్తో రాయటం ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, వినటం ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. కాబట్టి ముందుగానే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాయటం ద్వారా ఒక అవగాహనకు వస్తాడు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతాడు స్టూడెంట్. ఆ తర్వాత డైరెక్ట్ యాన్యువల్ ఎగ్జామ్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా దాన్ని అక్కడ సబ్మిట్ చేయగలుగుతాడు ఆన్సర్స్ని. ఈ మాత్రం తెలియకుండా నువ్వు ఎట్ట శివశక్తి పెట్టావు, ఈ శివశక్తి పిల్లబత్తాయిలందరూ నేను ఎట్ట నమ్ముతున్నారని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి చదువు లేదు, గొప్ప తీసినావు డౌట్ వస్తుంది, నీకు ఎలాగలేదు వాళ్ళకు కూడా లేదా, లేకపోతే డౌట్ వస్తుంది. కాబట్టనే ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం యాన్యువల్కి ముందు ప్రీ ఫైనల్ ఎలాగైతే రాస్తామో అలాగనే దేవుడు కూడా ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం మోషే కూడా ఏం చేశాడంటే అక్కడ దేవుడు అన్నీ చెప్పాడు, మాస్టర్ గారు అన్నీ చెప్పాడు, మాస్టర్ గారు చెప్పినయే అలాగనే వస్తాయి, అదే వరుస క్రమంలోనే వస్తుంది యాన్యువల్ ఎగ్జామ్. కాకపోతే ముందు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రీ ఫైనల్కి వెళ్ళినట్టుగా దేవుడు అన్నీ చెప్పాడు, కానీ ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. తమ కళ్ళతో తాము చూస్తాం బెటర్. ఎందుకంటే పోటీ అనేది మనిషికి మధ్య ఇక్కడ యుద్ధం. దేవుడికి ఎవడైనా అల్పులే, కాబట్టి దేవుడికి ఎవరైనా చిన్న చూపుగానే చెప్పేస్తాడు దేవుడు, అరే వాళ్ళు ఎంత లేరా వాళ్ళని కొట్టేద్దాం లేరని. కానీ ఇక్కడ ఫైట్ చేసేది హ్యూమన్స్ ఫైట్ చేస్తున్నారు, హ్యూమన్స్ వెనక దేవుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ హ్యూమన్స్ కాబట్టి హ్యూమన్ పవర్ సాటి హ్యూమన్ పవర్ ఎలా ఉందో తెలుసుకోవటం ఒక అవసరం. కాబట్టి ఆ హ్యూమన్ పవర్ని తెలుసుకోవటం కోసం ఇప్పుడు అక్కడ వాళ్ళు కోటల్లో నివసిస్తారో గుడారాల్లో నివసిస్తారో, తర్వాత వాళ్ళు మంచోళ్ళు షడ్డోళ్ళు, ఆ తర్వాత వాళ్ళు బలం కలిగిన వాళ్ళు బలం లేని, అంటే అర్థం ఏంటంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు తీసుకోమాకన్నా. అక్కడ అర్థం ఏంటంటే అరే అబ్బాయి క్షుణ్ణంగా తెలుసుకుంటారంట్రా అని చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మా అన్నయ్య ఎలా అంటాడంటేనండి ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుంటాడండి కొన్నిసార్లు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు మందులు కాక విశ్వాసము చేత అని ఉంటుంది. చూసారా? మందులు కాక, అండర్లైన్ చేసుకోండి, లాజిక్ లాగేస్తాడు మన మందులు కాక. చూసారా? మీ దేవుడు మందులు వేసుకోవద్దన్న ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, ట్యాబ్లెట్లు మందులు వేసుకోవద్దన్నాడు మీ దేవుడు. మూఢనమ్మకాలమయ్యండి క్రైస్తవ్యం అంటాడు. అరే అన్నయ్య అక్కడ మందులు కాక అంటే వేసుకునే మందుల షాప్లో దొరికే మందులు కాదన్నయ్య. మందులు కాక అంటే మత్తెక్కిన మందమతులు కాక, మందబుద్ధి కలిగిన వాళ్ళు కాక, మత్తు కలిగిన వాళ్ళు కాక అని అర్థం అన్నాయి. అక్కడ మందులు అనగానే మందుల షాప్లో దొరికే మందులు అనుకునేవు. నీ లాజిక్లు ఎట్టానే ఉంటాయి, సెమట్ లాజిక్లో. అలాగనే ఉన్నట్టుగా తీసుకోమాక. దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఎత్తుపల్లాలు కనుక్కోండి, బలాలు బలహీనతలు కనుక్కోనంటే అరే అబ్బాయిలో క్షుణ్ణంగా కనుక్కోండి రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సగం కనుక్కొని వస్తారు వీళ్ళు. అందుకని క్లియర్గా చెప్తారు, ఇదిగో ఇది అని క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కనుక్కోండి రండిరా అని ఒక ఉదాహరణకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం పంపించాడు తప్ప దేవుళ్ళు లేక కాదన్నాయి. స్టూడెంట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశాడంటే మాస్టర్ లేడు కాబట్టి డౌట్ వచ్చి ప్రీ ఫైనల్ రాశాడండి అన్నట్టుంది. ఇది ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అవసరం. అన్నాయి మొన్న సంక్రాంతికి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నారట కదా మీ ఇంట్లో వాళ్ళు. విశ్వసనీయ వర్గాల సమాచారాలే అన్నాయి. నువ్వు మళ్ళీ డౌట్ పడ బాగా ఎట్ట తెలుస్తున్నారో బాబు వీడికి అన్నీ అని. ఇప్పుడు పెళ్లి చూపులకు పిలిచింది అనుకున్నారు, రేపు మీ అమ్మ ఉందన్నాయి, మీ అమ్మగారు అరే మంచి పిల్ల ఉందిరా నీకెందుకు లేను అని తెంగర బుద్ధోడిగా ఇంకోటి పెడదాం ఎగ్జాంపుల్లో. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి చూపులకు పిలిచిందండి ఎవరైనా ఒక తల్లి, అరే బాబు నీకు మంచి పెళ్లి సంబంధం చూసారా బిడ్డ,
అమ్మాయి ఎర్రగా బుర్రగా బాగుంది, చక్కగా జుట్టు కూడా మంచి పొడుగ్గా ఉంది, సంస్కారంగా ఉంది, పద్ధతిగా ఉంది, మొహంలో కళ ఉంది, ఎర్రగా ఉంది, అన్నీ బాగున్నాయిరా బాబు అని చెప్పింది. చెప్పినప్పుడు సరేనమ్మా అన్నీ బాగుందన్నాయి కదా, మరి తాలిబొట్టు తీసేసి వెళ్ళి తాలిబొట్టు కట్టేస్తానంటావా? అనవు కదా. అమ్మ చెప్పింది నిజమైనా సరే, అమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ అయినా సరే, అమ్మ చెప్పిన దానిలో 100% సత్యం ఉన్నా సరే, మళ్ళీ వెళ్ళి పెళ్లి చూపులు కూర్చుంటాడుగా, వెళ్ళి తన కళ్ళతో తను చూస్తాడుగా. ఎదుటి వాళ్ళ కళ్ళతో చూస్తాం వేరు, ఎదుర్కొనేవాడు కాపురం చేసేవాడు ఈడు కాబట్టి ఈడి కళ్ళతో ఈడు చూస్తాం వేరు. డిఫరెన్స్ అనేది ఉండిద్దిరా బాబు. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళమ్మ మీద నమ్మకం లేదండి, వాళ్ళమ్మ టేస్ట్ మీద డౌట్ అండి, వాళ్ళమ్మ ఎర్రగా ఉందని చెప్తే నల్లగా ఉండిద్దేమోనని భయపడ్డాడండి, వాళ్ళమ్మ జుట్టు ఎక్కువగా ఉంటుందంటే బట్టతలేమో అమ్మాయి కానీ భయపడ్డాడండి, అందుకని పెళ్లి చూపులకు పోయాడండి, లేకపోతే ఎందుకు వెళ్తాడండి, వాళ్ళ అమ్మ మీద నమ్మకం ఉంటే డైరెక్ట్కి వెళ్ళి తాడిబొట్టు కట్టేయచ్చు కదండి అంటావా? తెంగరబుచ్చి అన్నాయి. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒకళ్ళు చెప్పింది వేరు, మనం చేయటం వేరు. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా అవసరం. కాబట్టి అందుకనే తల్లి మీద నమ్మకం లేక కాదు పెళ్లి చూపులకు పోయేది కుర్రోడు. పెళ్లి చూపులకు పోయినోడికి తెలుస్తుంది, నీకెందుకు తెలుస్తాయి? మనకు డైరెక్టే, మనకు పెళ్లి చూపులు ఉండవు కదా. మనకి ఏడ తెనాలు కనపడితే ఆడే, ఏడ గుంటూరు కనపడితే ఆడే. మనకి పెళ్లి చూపులు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం మనుషులందరూ చేసేటువంటి ప్రక్రియ ఇది. అలాగనే అక్కడ కూడా మోషే ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కోసం 12 మంది గూఢాచారుల్ని పంపించాడు, లేదు వేగురు వారిని పంపించాడు. అంతే తప్ప దేవుడు లేక కాదు. ఈ శతలాజిక్ను పట్టుకొని ఊగుతా ఉన్నాడు ఆ షేర్లో కూర్చొని. ఇకపోతే ఇంకేం చెప్పాడంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానీ ఇశ్రాయేలు పితరులు అన్నట బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అట్ట విగ్రహారాధికులేనట. దానికి మనోడు ఎంచుకున్న రెఫరెన్స్ ఏంటంటే యెహోషువ గ్రంథం 24:2 మీ పితరులు ఆది కాలము నుండి అని ఉంటుందంటే, చూశారు కదా. ఆది కాలం అంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి వాళ్ళు విగ్రహారాధికులు అన్నట్టు చెప్పాడు. అరే పిచ్చన్న, బైబిల్ చదివావు కదా, ఆది కాలంలో ఆదామవ్వ అకార్డింగ్ టు బైబిల్ క్లియర్గా అర్థమయ్యేదిగా. బైబిల్లో చదివితే యెహోవాని నమ్మారని. మరి ఆది కాలంలో ఎటు పూజిస్తారు వాళ్ళు? తెలుగు ట్రాన్స్లేషన్లు కాదన్న, చదువుకున్నావు, నీకు తెలుగు తప్ప ఏమి రాదు. నీకు ఎందుకు చెప్పి గట్టిగా మాట్లాడితే, నీకు తెలుగు తప్ప ఏమీ రాదు, నీకెందుకు బైబిల్ గురించే? బైబిల్ అర్థం కావాలంటే సమకాలీన భాషల మీద చాలా పట్టు ఉండాలి. యెహోషువ గ్రంథం 24:2 ఉన్న మాట ఏంటంటే, యషూబు అబెతికం విలాం అని ఉంటుంది. అంటే అర్థమైందంటే పూర్వకాలము నుండి అని అర్థం. ఆది కాలం వేరు, పూర్వకాలం వేరు. మన తెలుగు ట్రాన్స్లేటర్లు ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంతో అంతవరకు వేయగలిగారు అంతే. ఆది కాలము అంటే హిబ్రూలో మెరెషిట్ అంటారు, మెరెషిట్ లేదు రోష్ లేదు అంటారు, తర్వాత రెషిట్ అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. రెషిట్, మెరెషిట్, రోష్ లాంటి పదాలు ఉపయోగిస్తారు. కానీ యెహోషువ గారు ఉపయోగించిన పదం మెరెషిట్ కాదు, రోష్ కాదు, రెషిట్ కాదు, ఉలాం అనేటువంటి పదాన్ని. కాబట్టి అక్కడ ఉలాం యషూబు అని ఉంటుంది. అక్కడ యషూబు అబెతికం ఉలాం అంటే అర్థం ఏంటంటే పూర్వకాలము నుండి, అనగా ఆది కాదు, ఆది వేరు పూర్వం వేరు. ఆది అంటే ఫ్రమ్ ద బిగినింగ్, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యాహ్వేహును పూజించే వాళ్ళే. అయితే ఉలాం నుంచి అనగా కొద్దిగా పూర్వకాలం నుంచి, అనగా మధ్యలో ఎంటర్ అయిందని అర్థం. ఉలాం అంటే మధ్యలో ఎంటర్ అయిన ఒకానొక దశ అని అర్థం. ఉలాం నుంచి వాళ్ళు విగ్రహారాధనకు అలవాటు పడ్డారని అక్కడ యెహోషువ చెప్పింది. కాబట్టి కథ చొట్లో బీడీలు తాగటం ఆపేసి హార్లిక్స్ బూస్ట్ లాంటిది ఏమన్నా తాగితే కథ బైబిల్ అర్థమైద్దేమో నీకు. కాబట్టి ఫైనల్గా నువ్వు చెప్పిన లాజిక్లన్నీ తత్తరబిత్తర లాజిక్లు అవి పట్టుకొని పెద్ద బిల్డప్లు ఇచ్చే మాకే అడ్డంగా బుక్ అయిపోతావు అలాంటి వాడి దగ్గర అయితే నువ్వు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అక్కడ ఉండేది ఒకటి, నీకు అర్థమయ్యేది ఒకటి. ఇకపోతే పిల్లరా, మీకు అందరికి వీక్షకులకి ఏంటంటే, మేము ఎప్పుడెప్పుడు వీడియో రిలీజ్ చేస్తామో ఆ వీడియోకి ముందు యూట్యూబ్లో ఒక పోస్ట్ పెడుతున్నాం. పాపం కొన్నిసార్లు అనుకున్న సమయానికి కాలేకపోతుంది. మీకు ఒక చిన్న హింట్ ఇస్తానండి. నేను పోస్ట్లో బీజోటశం అనే పదాన్ని ఉపయోగించాను అని కనుక అంటే అది ఆ రోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని 50% ఛాన్స్ అని అర్థం. అదేనా? బీజోటశం అని నా పోస్ట్లో నేను ఉపయోగించానంటే మేము ప్రయత్నిస్తున్నాం, ఒకవేళ జరిగితే అదృష్టం, లేకపోతే తరువాయి దినం జరగవచ్చు అని అర్థం. బీజోటశం అని నేను ఎప్పుడైతే పెట్టనో ఆ రోజు కన్ఫామ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అర్థం. కాబట్టి ప్రేక్షకులు కూడా మన పోస్ట్లో ఉన్నటువంటి పదప్రయోగాల్ని జాగ్రత్తగా గమనించగలరని ఆశిస్తున్నాను. మరి ఇంతటితో మా అన్నయ్య లాజిక్లు ఇప్పటికే ఎక్కువైపోయినాయని కూడా మరొకసారి కుబిరిలరా ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. హషం ఎవరికాయట్కం విత్ ద రవాలఖయం బీజోటశం లైట్రోద్ బాయ్.